మనము ఉదయం నుండి దేవుని లేఖనంలో నుండి అది ధ్యానిస్తూ వచ్చిన అంశం, ప్రభువుకి ఆరాధకులుగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్కడు ఇచ్చిన పిల్లల వలె నా పొరుగు వాని కంటే, అంటే నా పక్కన కూర్చున్న వాని కంటే నన్ను నేను యోగ్యునిగా ఎంచుకునేలా నేను క్రైస్తవుని కాదు. ఇది లేఖనం చెప్తాను. నీ పొరుగు వాని నీకంటే యోగ్యులుగా ఎంచుకునుడి. కనుక కొత్త నిబంధనకు ప్రారంభంలో దేవుని రాకడ కొరకు, యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు దారి సిద్ధపరిచిన వాడు ఎవరు? ప్రభు రాకడ కొరకు దారి సిద్ధపరిచిన వాడు ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. సరేనా? అయితే బాప్తిసమిచ్చి యోహాను జీవితాన్ని కూడా మీరు ఎప్పుడైనా ధ్యానించి చూడండి. అద్భుతమైన మన జీవితానికి ఒక మాదిరిగా మనం తీసుకోవచ్చు. ఆదాము మొదలుకొని బాప్తిసమిచ్చి యోహాను వరకు అనే ఒక వచనం ఉంది కొత్త నిబంధన. కనుక బాప్తిసమిచ్చి యోహాను ఒక కొలత, ఒక మూలరాయి. కనుక బాప్తిసమిచ్చి యోహాను చేసిన పనేంటి అంటే ప్రభు రాకడ కొరకు మార్గం సిద్ధపరిచారు. జనులందరికీ మారుమనసు గురించి, రాబోయే మెస్సయ్య గురించి సువార్త చెప్తూ ప్రభు రాకడ కొరకు మార్గాన్ని ఏర్పరిచి, ప్రభు వచ్చిన తర్వాత తాను పక్కకి తప్పుకున్నాడు. మీరు ఒక ఆశ్చర్యకరమైన మాట ఇంతకు ముందర మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన మధ్యలో ఇంతకు ముందర మనం ధ్యానం చేస్తాం ఈ విషయాన్ని. మత్తయి కొత్త నిబంధనకి ఆఖరి పుస్తకం, పాత నిబంధనకి ఆఖరి పుస్తకం, ఆ తర్వాత కొత్త నిబంధన మొదలైంది. మీరు మలాకీ గ్రంథంలో ఆఖరి అధ్యాయం, మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఆఖరి అధ్యాయంలో ఒక మాట మీరు చూడవచ్చు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మీరు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుగా 787 పేజీ, 780 పేజీ మత్తయి సువార్తకి ఒక్క పేజీ తిరిగేస్తే మీకు మలాకీ గ్రంథం ఆఖరి పేజీకి వస్తాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. జాగ్రత్తగా గమనించండి, ఆ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన దినం. భయంకరమైన దినాన్ని మీరు మర్చిపోవద్దు, ఈ పదాన్ని మర్చిపోకండి. భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. కనుక రాబోయే మెస్సయ్య, కొత్త నిబంధన దేవుని ప్రజలకు వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయే ఏలియా ఇతడే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏలియా పేరు వాడబడిందో, ప్రవచింపబడిందో, చాలా మందికి ఈ వచనం మనం ఇంతకు ముందు చదువుతున్నాం, కానీ చాలా మందికి ఈ ఏలియా ఎవరు? ఇప్పుడు ప్రవచింపబడింది, అది నెరవేర్చక మానవులు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యూదులు ఇక్కడే పొరపాటు పడిపోయారు. యేసు ప్రభు వచ్చినప్పుడు రాబోయే ఏలియా ఇక్కడే అనుకున్నారు. బాప్తిసమిచ్చి యోహాను చూసి రాబోయే ఏలియా ఇక్కడే అనుకున్నారు. వాళ్ళు ఒక ఏలియా కొరకు కనిపెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు నష్టపోయారు. ఏలియా చేసే పని ఏంటి? ఏలియా కాలంలో ఏలియా చేసే పని ఏంటి? ఏలియా కాలంలో ఏలియా చేసిన పని ఏంటి? ప్రవక్తకు ఏలియా కాలంలో ఏలియా చేసిన పని ఏంటి? ఆయన కూడా
తండ్రి అయిన దేవుణ్ణి ప్రకటిస్తూ అనేకుల్ని సవాలు చేశాడు. ఆయన రాకడ ముందరే నిజ దేవుణ్ణి మీరు ఎరగండి అనగానే బయలు ప్రవక్తలతో సవాలు చేసి కొన్ని వందల బయలు ప్రవక్తలను కేవలం చిన్న ప్రార్థన ద్వారా హతమార్చగలిగిన వాడు. దేవుని ప్రజలను, మానవ జాతి అంతటిని హెచ్చరించిన వాడు. ఒక విధంగా చూస్తే దేవుని రాకడ కొరకు మార్గాన్ని సిద్ధపరిచిన వాడు. ఇప్పుడు మలాకీ గ్రంథం కొత్త నిబంధనకి 450 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల నుంచి 400 పైచిలుకు సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం అది. ఏమని? నేను మీ వద్దకు ఒక ఏలియాను పంపబోచున్నాను. ఏం చేస్తాడు ఈ ఏలియా? ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేశాడు? అందరూ అంతటా మారు మనసు పొందండి, మెస్సయ్య రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పక్కకి వెళ్ళాడు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? అందరూ అంతటా మారు మనసు పొందండి, ఈ భూమి ఆకాశం లయమైపోతుంది, మీలో ప్రతి ఒక్కరు ఈ చిన్న బిడ్డ వల్ల మారితేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించాడు. రేపటి రోజు నేను రాబోతున్నాను, మీ అందరూ సదాకాలం నా యుద్ధ ఉండటం నేను మాతో కూడా తీసుకెళ్తాను. కానీ ఏలియా ఎవరు? ఎప్పుడు వస్తాడు? ఎవరు ఏలియా? దేవుడు మనకి బయలుపరిచిన సత్యం మన దాసుని ద్వారా. ఈ ఏలియా ఎవరంటే దేవుని సంఘం. ఏ సంఘంలో అనేక తలాంతులతో కూడిన ఒక కుటుంబం ఉంటుందో, అప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు రాబోయే ఏలియా. ఇప్పుడు అనేక అవయవములుగా సమకూర్చబడిన క్రీస్తు శరీరమే ఈ రాబోయే ఏలియా గురించి ప్రవచింపబడింది. ఇప్పుడు సంఘమే ఏలియా. ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి? సంఘంలో ఉన్నవారు ఏం చేయాలి? మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. కానీ రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఎలా వస్తాడు? న్యాయాధిపతిగా వస్తాడు. ఈసారి రక్షకుడిగా రాడు. అందుకనే మలాకీ గ్రంథం ఏం రాయబడింది? 5వ వచనం చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకము. మహాదినం అంటే ఏ దినము? తీర్పు. ఇది భయంకరమైన మహాదినం. ఆ దినం తీర్పు ఉంటుంది, రక్షణ ఉండదు. ఇంకా కనుక ఆ మహా తీర్పు దినము రాక మునుపే నేను ఒక ఏరియాని మీ వద్దకు పంపుతా. ఈ ఏరియా ఎవరు? మన సంఘం. ఇప్పుడు మనం ఉండే సంఘం. కనుక ఇప్పుడు సంఘం పనేంటి? జనాలను హెచ్చరించడం. ఎలా? నోటి మాటతోనా? ఎలా జనాల్ని ఎలా హెచ్చరిస్తావు? నోటి మాటతోనా? నువ్వు నోటి మాటతో హెచ్చరిస్తే జనం వింటారా? ఎవడైనా పట్టించుకుంటున్నాడు అసలు ఈ రోజుల్లో? అమ్మ జాగ్రత్త, ఉగ్రత దినం రాబోతోంది, నష్టపోతారు, నరకానికి వెళ్ళిపోతారంటే ఎవరికైనా చెవు కుక్కట్టు అనిపిస్తుందా? అనిపించట్లా. కానీ ఒక్క ఏరియా 450 బయలు ప్రవక్తల్ని పోయించేశాడు. అక్కడికక్కడ హతమైపోయాడు. 3 నిమిషాలండి, 3 నిమిషాల ప్రార్థన, 3 సంవత్సరాల వర్షం. 3 నిమిషాల ప్రార్థన, 3 సంవత్సరాల కరువు. ఇంత శక్తివంతుడా! కానీ ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తుంటే ఒకడికి స్వస్థత రావట్ల, దెయ్యాలు వెళ్ళట్ల. అంటే ఎలా హెచ్చరించాలా? మన నోటి మాటతోనా, లేకపోతే వాక్యాలు చూపించి హెచ్చరించాలా? మీరు దేవుని ప్రజలయ్యి ఉండి దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆ మహాదినమందు దేవుడు మిమ్మల్ని భస్మం చేసేస్తాడు, మిమ్మల్ని నరకంలో పడేస్తాడు. ఇది చెప్తే భయం వేస్తుందా? ఏరియా ఎలా ఉన్నాడండి? తన జీవితం
తన జీవితమే తన్ని చూసే వారికి హెచ్చరిక. సంఘం పేరు చెప్పుకుని, పెద్ద దైవజనుడి పేరు చెప్పుకుని, మా సంఘం ఫలానా, మా సంఘం భక్తిగారి సంఘం అండి, మా హిబ్రూ సహవాసం అండి, మా సంఘం బైబిల్ మిషన్ సంఘం అండి, మా సంఘం గోదావరి డెల్టా మిషన్ సంఘం అండి, మా సంఘం బ్యాప్టిస్ట్ సంఘం అండి. నో, అది కానిగా మనం ఎలాగవుతాము అంటే, మనం జీవించే జీవితం ఎదుటి వారికి హెచ్చరిక కావాలి. పొలంలో గబగబా ఇంకా దోమ పట్ల, అక్కడక్కడ పచ్చగా ఉంది, పొలం ఆరోగ్యంగా ఉంది. కానీ గమనించిన రైతు అక్కడక్కడ ఒక్కొక్క ఆకు మధ్యలో దోమ పట్టినట్టు వాడికి కనిపించి, వాడు గబగబా వెళ్ళి ఇంటికి అడుగు తీసుకొచ్చి అడుగు కొడతా ఉంటే చూసేవాడికి ఏం కనపడుతుంది, వీడు పిచ్చోడు, పొలం శుభ్రంగా ఉంటే వీడు అడుగు కొట్టేస్తున్నాడు అని అనుకునేవారు కొంతమంది ఏమనుకుంటున్నారు, అమ్మో వీడు అడుగు కొట్టాడంటే నాకు చేను కూడా దోమ పట్టే ప్రమాదం ఉంది. వాడు పడెత్తుకోడు, ఇది హెచ్చరిక. వాడేమో అనట్లే, రే ఈ పొలంలో నువ్వు అడుగు పట్టుకో, లేకపోతే నువ్వు నీ పొలం పోద్ది అంటున్నాడా అనట్లే. వీడి పని వీడు చేసుకుంటున్నాడు. వీడిని చూసి పక్కడికి ఎందుకు భయం వస్తుంది? వాడు జీవించే శైలి. అక్కడ ఒక ఆకుకి దోమ పట్టి చూసి వీడు అడుగు పడుతుంటే పక్కడికి భయం వేసి, అమ్మో ఎందుకైనా మంచిది అని అనుకోవచ్చు. కనుక సంఘం పేరు చెప్పుకుంటే కాదు, సంఘంలో ఉండే విశ్వాసాల యొక్క జీవన నాణ్యత, ఎలాంటి జీవితం వాళ్ళు జీవిస్తున్నారో దానిని బట్టి, నేను జీవించే నా జీవితాన్ని చూసి సగటి క్రైస్తవుడికి భయపడతాను. నేను ఇలా లేను, రేపు నా పరిస్థితి ఏంటి? అది ఏరియా చేయవలసిన పని. కానీ మనం చూస్తే ఎలా ఉన్నారా, ఆ మహాదినం అయితే రాబోతోంది. అది అందరూ అన్డినయబుల్ ఫ్యాక్ట్. ఎవరు కాదు అనలేని సత్యం. ఆ మహాభయంకరమైన దినం ఒక రోజు రాబోతోంది. లోకము మీద దేవుడు తన తీర్పును కుమ్మరించబోతున్నాడు. ఇది మాత్రం శాశ్వతం, ఇది మాత్రం నిశ్చయం. ఒక రోజు మనం ఎదుర్కోవాల్సిందే, తప్పనిసరి. ఇది జరిగి తీరుతుంది. ఇది మాత్రం సత్యం. ఈ సత్యాన్ని ఎవరు తిరగరాయలేరు. ఆ తీర్పు దినం అయితే వస్తుంది. ఇప్పుడు బతుకున్నా వస్తుంది, చనిపోయినా వస్తుంది. ఒక రోజు మనం అందరం తీర్పులో నిలబడాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమంది ఆ దినం కొరకు సిద్ధపడి ఉన్నాం? ప్రభువుని ఎదుర్కొనే దినం కొరకు సిద్ధపడి ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రేమ సహోదరి, ఇప్పుడు టైం లేకపోవచ్చు, మీరు సగం నిద్రపోయి సగం వినొచ్చు. కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు ధ్యానించి చూడండి. ప్రభు ఎవరు హెచ్చరించాడో తెలుసా? ఆ దినము వచ్చినప్పుడు పొలంలో ఇద్దరుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడతాడు. ఇంటి వాకిట్లో రోకలతో ఇద్దరు రోడ్లో దంచుతూ ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇంటి మిద్దు మీద ఎవడైనా ఆకు కుడుతూ ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడి విడవబడతాడు. కనీసం కిందకి దిగి సిద్ధపడడానికి కూడా అవకాశం నీకు నాకు ఉండదు. దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటి? మనం జీవించే ప్రతిరోజు ఎలా ఉండాలి? ఈ క్షణం కనుక ప్రభు ప్రత్యక్షమయ్యి, బాబు రెడీ అనా, వెళ్దామా? ప్రభా నేను సిద్ధం, నేను రెడీ అనేటట్టు ఉందా? లేక ఉదయాన్నే నోరు జారి మా ఆవిడ మీద నోరు పారేసుకున్నా, నా భర్త మీద నోరు పారేసుకున్నా, అయ్యో నేను ఎవరితో అప్పు ఇవ్వాలి, ఇంకా అప్పు ఇవ్వలేదు, అప్పు తీర్చలే, ప్రభా ఒక 5 నిమిషాలు ఆగు, నేను వచ్చేస్తాను, ఇంకా నేను పూర్తి చేసుకుని వస్తానంటే అవకాశం. అందుకనే ప్రభు అన్నాడు, పొలంలోకి వచ్చిన వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకుని వచ్చేంత సమయం ఉండదు. పొలంలో ఉన్నవాడు పొలం నుంచే సిద్ధపడాలి వెళ్ళిపోవడానికి. ఇంటి మిద్ది మీద ఉన్నవాడు ఇంటి మిద్ది నుంచే బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
వాకిట్లో ఉన్నవాడు వాకిట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇంట్లోకి వెళ్ళి అందరికీ చెప్పొస్తా, ఇక నేను ఫలానా వాడితో క్షమాపణ అడగాలి, వాళ్ళు ఇంకా నేను తగ్గు తేరలేదు, అవన్నీ నేను సిద్ధపడాలి అనడానికి నీకు టైము ఉండదు. అంటే ఎలా ఉండాలి నా జీవితం? ప్రతిరోజు నేను సిద్ధపడి ఉండాలి. నేను ఒకడిని అనడం కాదు, ఒకడు అన్యాయంగా నా మీద నోరు పారేసుకుంటే నా సిద్ధపడ్డ ఎలా ఉండాలా? నా మూలంగా వాడికి ఆయాసం కలిగింది కాబట్టి నేను వెళ్ళేవాడు, నన్ను క్షమించు సోదరా, నా మూలంగా నీకు కోపం వచ్చింది, నేను సమాధానం కోరుకుంటా. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభు అడుగుతాడు, ప్రభు నువ్వు రెడీ అయినా? ఎస్ ప్రభు, నేను రెడీ. ఎవరికో అసమాధానం లేదు, నేను ఎవరికి అప్పు లేదు, ఎవరికో ఏర్పడే తగాదా లేదు, నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. ఉదయం అన్న చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, ఇన్నిసార్లు ఈ మందిరంలో అవును ఇదే భయంకరంగా ఉంటుంది వినడానికి. వర్తమానాలు నీ జీవితాలను మార్చరు. దేవుని మందిరానికి వచ్చి వర్తమానం విని దండ పెట్టుకునేంత నీ జీవితం మారదు. ఈ క్షణం ప్రభువు వస్తే నువ్వు సిద్ధమా లేక? ఆ 18వ అధ్యాయంలో ఆయన అన్నట్టు, ఎవరు గొప్పవాళ్ళము అందులోనే ఉన్నామా? నేను గొప్ప, నువ్వు గొప్ప. సాతాను సులువుగా చిక్కులు పెట్టే పాపములు నిన్ను నన్ను చికిస్తూ ఉంటాడు. ఆ గమ్యం కొరకు సిద్ధపడకుండా ఈ వ్యర్థమైన వాటిలో ఎరిగిస్తూ ఉంటాడు నిన్ను నన్ను. మన సమయం అంతా ఇందులో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏమాత్రం మెరుపుకున్న వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు రెడీ, ఎప్పటికప్పుడు వెంటనే నా తప్పు లేకపోయినా సరే నేను ఎదురు వెళ్ళిపోయి నన్ను ఒక మాట నీతో నాకు ఎటువంటి అసమాధానం ఉండదు. ఏ విషయంలో నేను ఎవరికి అచ్చుండకూడదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రభు మాటలు అందరూ సీరియస్గా తీసుకోరండి. అందరూ దేవుని మాటలు సీరియస్గా తీసుకోరు. వాళ్ళు క్రైస్తవులు కాదు. నో, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించిన వాడు అయితే ప్రభువు చెప్పిన ప్రతి మాటను సీరియస్గా తీసుకుంటావు. ఒక భార్య, నమ్మకమైన భార్య, పవిత్రురాలైన భార్య తన భర్త మాటను జివ్వ దాటదు. అది ఎంత శోధనకరంగా ఉన్నా సరే తన భర్త మాట జివ్వ దాటదు. లేదా ప్రభు నా ప్రేమికుడు, నా భర్త, ఆయన మాట నేను జివ్వ దాటదు. నేను మెరుగుగా ఉన్నాను. నీకు అంతెందుకు, ఈ వాక్యానుసారంగా రుజువు చూపిస్తాడు. చూడండి ఒక మాట ప్రభు అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఈ ఒక్క మాట మనం చూద్దాం. అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ మీకు చూపిస్తున్నారు రుజువు. మీరైతే బోధకుడని కూడా పిలువబడవద్దు, బోధకుడు ఒక్కడే, మీరందరూ ఎవరు? సహోదరుడు, అంటే అన్న. ఇది మాలాంటి వరకు రాస్తుందని చెప్తాం అనుకుందాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మనిషి తను తాను హెచ్చించుకోవాలంటే హెచ్చించుకోవడానికి ఏముందక్కర్లా. ఎలా హెచ్చించుకుంటాడు తెలుసా? ఈ మధ్య ఎవరు పడితే వాడు ఈ టాబ్లెట్లు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ప్రత్యేక పరిశుద్ధ సమాజ కూడికలు టాబ్లెట్లు బోర్డు ఉన్నాయి, అవన్నీ పొయ్యిలో పెట్టేస్తూ ఉంటారు. ఆ ప్రతి టాబ్లెట్లో మీరు ఒక పేరు చదవండి. వచ్చే ప్రసంగికుడు పక్కన, ఆ పేరు పక్కన ఏమని రాసేస్తారు? అపోస్తులుడు, డాక్టరు, ఏంటి, రెవరెండు, మోస్ట్ రెవరెండు. రెవరెండ్ అంటే మాట ఏంటి తెలుసా? రెవరెండ్ అనే పదానికి తెలుగు తర్జుమా ఏంటి తెలుసా? పూజనీయుడు. రెవరెండ్ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? పూజనీయుడు. పూజనీయుడు ఎవరు? 111వ కీర్తన 8వ వచనం. 111వ కీర్తన
కీర్తన గ్రంథం 111. నూట 11వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగింది. ఇంగ్లీష్ రాస్తుందా సార్? ఆయన నామం పరిశుద్ధమైనది, పూజనీయమైనది అని రాస్తుంది. పూజనీయుడు అనే మాటకు అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో హిస్ నేమ్ ఇస్ హోలీ అండ్ రెవరెంట్. నేటి క్రైస్తవులు బోధకులు కొద్దో గొప్ప 4 చోట్ల కనుక తప్పట్లు కొడితే వెంటనే వాళ్ళ పేరు పక్కన ఏం పెట్టేసుకుంటున్నారు? పూజనీయుడు. ఎంత ప్రమాదకరం చూడండి. దేవునితో తమ్ముడు తాము సమానం చేసేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభు ఏమంటాడు 10వ నిబంధనలో, మీరైతే కనీసం బోధకులు అయినా సరే మీరు బోధకులని పిలువబడవద్దు. మీరెవరు? సహోదరుడు. ఒకవేళ కనుక లేదండి ఆ కేసయ్య లేదు, మాకంటూ ఒక బిరుదు ఉండాల్సిందే. అలాంటి మొండి పట్టు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చాడు. 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం. అదిగో ఏమిటిగా 23:11. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడైనటువంటి వాడు. పరిచారకంటే ఎవడు? పనివాడు. అంటే నీకు బిరుదు కావాలా? నీ పేరు ముందర ఏం పెట్టుకోవాలి? నౌకర్. నేను ఎవరికి నౌకర్? ప్రజలందరికీ, దేవుడి ప్రజలందరికీ నేను పనివాడిని, దాసుడను. దాసుని స్థానం ఎక్కడుంది తెలుసా? దాసుని స్థానం ఎక్కడుంది తెలుసా? ఇంటికి వచ్చే అతిథుల యొక్క పాదాలు కడిగే స్థానం. నా ప్రభువే కడిగినప్పుడు నేనంతా మనం ఎవరు? అందుకని ప్రభు అన్నాడు, మీరు ప్రతి ఒక్కడు ఇచ్చిన పిల్లల వల్లే మారితేనే కానీ పండాలి. కనుక నీకున్న హోదాలు, నీకున్న అర్హతలు, నీకున్న గొప్పతనాలు, నీకుండే సమాజంలో నీకున్న గౌరవాలు, వాటిని వదులుకో. అప్పుడు దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తాడు. వాటిని కనుక పట్టుకుని వేలాడితే అసలు దేవుడు నేను గుర్తించి కూడా గుర్తించాడు. ప్రభువా నేను వట్టి వాడను, నీ పరిశుద్ధ నామమును ఉచ్చరించే అర్హత లేని అపవిత్రమైన పెదవుల గలవాడు. నాలో ఏ గొప్పతనము లేదు, నేను దేనికి పనికిరాను. ఇతనకాడు ఏమన్నాడు? నేను నల్లిని ప్రభువా, నేను మిన్నల్లిని. ఇది మన స్థాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన భారం ఏంటి? మీలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల వల్లే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం చదువు, ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల వల్లే మారితేనే కానీ మీరు నా రాజ్యంలో ప్రవేశించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మనం కూడా మత్తయి సువార్త 7:22 అన్నట్టు, ప్రభా నీ పేరిట మేము ఎన్ని పూజలు చేశామో, ఎన్ని ప్రార్థనలు చేశామో, ఎన్ని దెయ్యాలు నిలబెట్టామో, ఎన్ని భోజనాలు పెట్టామో, ఎన్ని స్పెషల్ మీటింగ్లు పెట్టించాము, సేవకులకి ఎన్ని బట్టలు ఇచ్చాము, కానుకలు వేసాము, దశభాగాలు వేసాము అంటే ఆయన ఏమంటాడు? అక్రమం చేయవాలారా నా ఇంటి నుండి తొలగి, మీరెవరో నాకు. కనుక మన ఉనికి ఏంటో దేవుని దృష్టిలో దాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. కనుక ఈ చిన్న పిల్లల్లో నేను ఏం నేర్చుకోవాలి? నా జీవించే శైలిలో, నా ఆలోచించే విధానంలో నేను ఏం ఎక్కడ మార్పు చెందాలి? నా ఆలోచించే విధానం మారాలి ఫస్ట్. చిన్నపిల్లల్లాగా ఉండాలి, చిన్నపిల్లల వంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఉదయం చెప్పినట్టు చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళు? నీ వల్ల నాకు బాధ కలిగింది, కానీ నేను ఇంకా దాన్ని గుర్తుపెట్టుకోను. నీ వల్ల నాకు ఒక బాధ కలిగింది, కానీ నేను అది గుర్తుపెట్టుకోను. అది నేను జ్ఞాపకాన్ని తెచ్చుకోను. అది చూడు, పిల్లోడు ఒక దెబ్బ వేసేవాళ్ళతో వాడు ఏడుస్తాడు. 1 గంట 2 గంటల తర్వాత నువ్వు ఒక నవ్వి దా అని రమ్మను, మళ్ళీ పరిగెత్తుకుంటే నీ దగ్గరికి వస్తాడు. ఇందాక నన్ను కొట్టి ఇప్పుడు మళ్ళీ రమ్మంటాం, నేను రానుకో అంటాడా? అలా అంటే అసలు
చిన్నపిల్లలకు పట్టే స్వభావం. అప్పుడు పడిన గాయం అప్పటికే మర్చిపోతారు వెంటనే. అని మనం ఆ విషయాన్ని ఇక్కడ పెట్టుకుంటాం, మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటాం దాన్ని. అందుకని మన జీవితంలో ఆ సంతోషం ఉండదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడి, మరలా చెబుతూ ఆనందంగా ఉండడి అని ప్రభు అంటున్నాడు. మనం ఎందుకు ఆనందంగా ఉండే అవ్వతున్నాం? ఆ విషయం ఇక్కడ ఉంది. దాన్ని రోజు స్పూన్ వేసి అందులో ఒక చెంచా వేసి ఇలా గిలపడతాం ఒకసారి చిక్కగా. అది రోజు రోజుకి చిక్కపడుతూ ఉంటుంది. జ్ఞాపకాలు పెరిగిపోతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ కూర్చుంటారు. నాకు వాడిలా చేశాడు, వీడిలా చేశాడు, వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడు అన్యాయం చేశాడు, వీడు మోసం చేశాడు, వాడు. కానీ ప్రభు నా కోసం ఏం చేశాడు? ఇది మనకి గుర్తుండదు. ఎప్పుడు గుర్తొస్తుంది? ఆదివారం ఒకరోజే. అందుకే ఆరాధికులందరూ ఎవరో వేషధారులు. ఒకవేళ నువ్వు కేవలం ఆదివారం ఆరాధికుడు అయితే నువ్వు వేషధారి కంటే దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడు. నువ్వు నిత్యము ప్రభువుని ఆరాధించచ్చు. ఆరాధనకు ఒక క్రమం ఏమీ లేదు. నువ్వు బాత్రూంలో ఒంటరిగా స్నానం చేస్తున్నప్పుడు కనుక ఒక స్తుతి కీర్తన పాడుకుంటే నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నాడు. కానీ హృదయం నుంచి రావాలేదు. నాకు పాట నచ్చింది అందుకనే పాడుకుంటున్నాము. దేవుని మందిరంలో ఆదివారం మనం అందరం కూడుకుంటున్నాం. ఒక పాట సంగతి చెప్తున్నాం, పాట పాడుతున్నాం. ఆ పాట ట్యూన్ నాకు వచ్చు, పాట అంతా నాకు కంటతా ఉంది, నేను పాడేస్తున్నాను. కానీ నిజమైన వ్యక్తి, నిజమైన విశ్వాసం ఎవరు తెలుసా? నిజమైన విశ్వాసం ఎవరు తెలుసా? రెండో పాట సంగతి చెప్పే లోపల వీడికి ఏ గ్రహింపు రావాలి? ప్రభు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలు కూడి ఉందరో నువ్వు అక్కడ ఉంటానని చెప్పావు. నువ్వు ఇక్కడ ఉన్నావు, కానీ ఈ పాటనే నీకోసం పాడలేదు. ఏదో అలవాటుగా పాడేశా. నువ్వు ఇక్కడ ఉన్నావని గుర్తించట్లేదు. మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒకవేళ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, కుప్పాల వాసవ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది అందరి పరిస్థితి? అమ్మ ఎమ్మెల్యే గారు వచ్చి, ఎమ్మెల్యే గారు వచ్చి, ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చుని, ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చున్నారు. అందరూ సర్దేసుకుంటారు, అందరూ నీట్గా కూర్చుంటారు, అందరూ మర్యాద కూర్చుంటారు. ఎందుకు? ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. అంతేగాని లేకపోతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలు కూడా ఇద్దరు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చింది దేవుడు. ప్రభావం ఈ మధ్యలో ఉన్నావు, ఈ పాట నేను నీకోసం పాడుతున్నాను అనే గ్రహింపు ఎంతమంది ఉంది? అది మనం పరీక్షించుకుంటున్నాము వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. అలవాటు అయిపోయింది. ప్రతి ఆదివారం పాడేదే కదా, ఇది వచ్చిన పాటే కదా, నిన్నటి రోజు కూడా పాడే. అసలు ఎవరి కోసం పాడుతున్నావు? ఎవరి కోసం పాడుతున్నావు? ఆ మహాదేవుడు ఇక్కడ కూర్చున్నాడు అనే గ్రహింపు నాకు ఉందా లేదా? ఏ ప్రభు కొరకు నేను పాడుతున్నానో ఆ ప్రభు ఇక్కడ ఉన్నాడు అని నేను గుర్తిస్తున్నాను. ఫస్ట్ ఆ పాట నేను ఆయన కొరకు పాడుతున్నానా, లేదా ఏదో పాడాలి అందరూ పాడుతున్నారు నేను కూడా పెదార్థంతో సరిపోద్ది అలా పాడుతున్నాను. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు నేను ఉన్నామంటే మన వేషధారణ. ప్రభు విచారం చేస్తున్న స్త్రీని క్షమించాడు, నరహత్య చేస్తున్న దొంగని క్షమించాడు, కానీ వేషధారిని మాత్రం క్షమించాడు. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యమైన అంశం. కనుక మనం ఇది గమనించాలి. చిన్నపిల్లలకి గర్వం ఉండదు. అసలు చిన్నపిల్లలు తమకున్న అందాన్ని కనపరుచుకునే స్వభావం ఉండదు. ఒక మాట మీకు చెప్తాను చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఇది ముఖ్యంగా బోధకులైన మా కొరకు రాయబడిన వచనం. ఇందులో ఏమో రాయబడిందంటే, ఒకడు బోధించిన ఎడల ఎలా బోధిస్తాడు? వాడు ఎలా బోధించాలట? దైవోక్తులను
దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? ఒకడు బోధించిన ఎడల వాడు ఎలా బోధించాలా? దైవోక్తులను బోధించినట్టుగా బోధింపవలెను. ఆ మాటకు అర్థం ఏంటి? ఎవరైతే బోధించడానికి నిలబడతాడో వాడు నోటితో ఉచ్చరించే మాట అది ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి. తమ తెలివితేటను బట్టి కాదు. కనుక ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ భారం, నాకు ఎక్కువ పట్టింపు. ఇక్కడ నా ఎదుర్కొన్న కూర్చున్న మనుషులు వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు దేవుని పిల్లలు. మేము ఎవరు? దేవుని దాసులు. అంటే మీకు దాసులు. యజమానులు కూర్చున్నప్పుడు బోధించేవాడు దైవోక్తులను బోధించినట్లుగా బోధింపవలెననే మాటకు అర్థం ఏంటి? నేను దేవుని యొద్ద నుండి పొందిన దానిని దేవుని పిల్లలకు అందించే బాధ్యత నా మీద. వీళ్ళు ఎంతో సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చి కూర్చుంటారు. కనుక నేను నిలబడి పలుకుతున్నది నిజంగా వాళ్ళు సమయానికి, వాళ్ళు వెచ్చించే ధనానికి విలువకి సమానమైన మాట నేను ఉచ్చరిస్తున్నానా లేదా? ఈ పెరుగుతనం ఉండాలి ఫస్ట్. అందుకు ప్రతిరోజు, ప్రతి వర్తమానము తర్వాత నేను ప్రార్థన దేవుని అడిగేది ఒకటే, ప్రభువా నువ్వు చెప్పమన్నది మాత్రమే నేను చెప్పానా, లేక నా తెలివితో నేను గొప్పవాడిని, బైబిల్ జ్ఞానం నాకు ఎక్కువ ఉంది అని కనపరుచుకోవడానికి నేను చెప్పానా అనే పరీక్ష మాత్రం మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అందుకని బోధించేవాడు ఎలా బోధించాలి? దైవం అంటే దేవుడే నా ద్వారా మాట్లాడినట్టుగా ఉండాలి. మాట్లాడింది నేను కాదు, మాట్లాడింది దేవుడు. నేను కేవలం ఆయన నోటి మూరను మాత్రమే. అందుకనే నేను పలికిన ప్రతి మాట దేవుడు పలికినట్టు ఉండాలి, కానీ నా సొంత మాటలు అయి ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమండి. లేకపోతే నేను దేవుని ప్రజలు అనగా దేవుని ఇంటికి యజమానులైన మీ టైం, మీ సమయాన్ని వృధా చేసిన వాడిలో ఉంటాను, మీ ధనాన్ని నేను వృధా చేసిన వాడిలో ఉంటాను. దానికి నేను ప్రభుకి లెక్క చెప్పాలి. అందుకనే ప్రభు అన్నాడు, మీలో మీరైతే బోధకులుగా పిలవబడవద్దు. అసలు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక రెండోది, ఆ వచనంలో మీరు గమనిస్తే రెండోది నేను ఎలా దేవుని శక్తితో దేవుడు ఇచ్చిన దానిని దేవుని మహిమ కొరకు మళ్ళీ చెప్తున్నా, ఇది సూత్రం. బోధకులైన మాకు ఇది సూత్రం. దేవుని శక్తితో దేవుని ప్రజల కొరకు దేవుని మహిమ. ఇవి మూడు కొలత. ఎక్కడ రాసింది ఇలాగా? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 141వ పేజీ. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 ఆఖరి వచ్చింది, 36 వచ్చింది. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ మూడు సూత్రాలు బోధకులకు ముఖ్యంగా. ఈ మూడు ఏంటవి? ఆయన మూలములను అంటే ఎక్కడి నుంచి రావాలి? ఆయన నుండి రావాలి. ఆయన ద్వారా దేవుని శక్తితో. మూడోది ఆయన నిమిత్తం దేవుని మహిమ కొరకు. ఈ మూడు ఉండాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదర సహోదరి. దేవుని యొద్ద నుండి
దేవుని ద్వారా, దేవుని కొరకు. దేవుని వర్తమానం దేవుని యొద్ద నుండి రావాలి. అలాగే దేవుని ద్వారా దేవుని ప్రజలకు అందాలి. అలాగే దేవుని మహిమ కొరకు అది జరగాలి. తద్వారా మహిమ దేవునికి రావాలి. అర్థమైందా? అయితే ఈరోజు అంశం మనం ధ్యానిస్తున్న అంశంలో మనం గమనిస్తే మనం ఏం చూడాలి? దేవుని ప్రజలకు ఉండవలసిన నిరీక్షణ ఏంటిది, ఏ విషయంలో నిరీక్షణ ఉండాలి అని మనం గమనిస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనమందరము ఆయన ఎలాగున్నాడో ఆయనలాగే మనం ఆయన్ని చూడటము కనుక మనం ఆయనను పోలి ఉండమని రాస్తాం. అంటే ఈ ఏరియా సంఘము ఏమని ప్రకటించాలి? ప్రభు వచ్చినప్పుడు మనము ప్రభువుని పోలి ఉండుము. ఈ నిరీక్షణ ఎంతమందికి ఉంది? మనం ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని పోలి ఉంటాము అనే నిరీక్షణ ఎంతమందికి ఉంది? చాలా మంది నిరీక్షణ ఎందులో ఉంటుంది తెలుసా? ప్రభువు రేపటి రోజు రానేసినప్పుడు ఆయన నన్ను తనతో పాటు తన రాజ్యానికి తీసుకెళ్తాడు. చాలా మందికి నిరీక్షణ ఎందులో ఉంటుంది? ప్రభు 2వ రాకడలో ఉంటుంది అని వాళ్ళకి ఈ విషయం తెలియదు. ప్రభు 2వ రాకడ మహాభయంకరమైన దినము అనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభు వస్తాడు, నన్ను చేపట్టుకుంటాడు, తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మలాకీ గ్రంథంలో అలా రాయపడ్డాడు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు. బుద్ధి లేని కన్యకలను విడిచిపెట్టాడు. ఇలా చెప్పుకుంటే పోతే బోర్డు సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనం ఎలా సిద్ధపడి ఉన్నాము? అసలు సిద్ధపాటు ఉందా? ఈరోజు ప్రభు వస్తే ప్రభుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు పదా నీతో పాటు నేను రావడానికి రెడీగా ఉన్నాను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ఇంకా ఈ వీళ్ళతో తగ్గు తేరలేదు, వాళ్ళకి ఇంకా అప్పు తీర్చాలి తీరలేదు, ఇక వీళ్ళ పొలం కొలతల్లో నాకు తేడాలు వచ్చే వార్త లేదు, ఇంకా 5 నిమిషాలు వచ్చేస్తారు ప్రభు ఇవన్నీ చుట్టుముట్టుకుని వస్తానంటే నీకు నాకు సమయము ఉండదు. మనకి సమయం ఉండదు కనుక ఏది ఎలా జీవించాడు? ఏ రోజుకి ఆ రోజు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి విషయంలో రోషం కలిగి ఉన్నాడు. మనుషులు అసలు లెక్కే చేయలేదు. కనుక ఏరియా పని ఏంటి? తను జీవించిన జీవితము ద్వారా ఎదుటి వాడిని హెచ్చరించడం. జాగ్రత్త, నష్టపోతారు, వద్దు. నీ క్రైస్తవ జీవితాన్ని చూసి నీ తోటి క్రైస్తవుడు భయపడాలి. నేను ఇలా లేను, నేను ఇలా జీవించట్లా, నా క్రైస్తవ జీవితం పనికి మాలిన క్రైస్తవ జీవితంగా ఉంది. ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిల్లో నా సమయాన్ని వెచ్చిస్తున్నాను. నా జీవితంలో ఒక ప్రార్థన లేదు, నా జీవితంలో ఒక ఆరాధన లేదు, నా జీవితం అసలు దేవుడి కొరకు నేను జీవించట్లే. ఈ లోకంలో ఉండే ప్రతి పనికి మాలిన వాటి కొరకు నేను జీవిస్తున్నాను. నేను బాధ చేమ కొట్టినంత ఏడుకూడదు. ఏరియా మాత్రం అలాగే ఏరియా నిజమైన క్రైస్తవుడు ఎవరు? నిజమైన క్రైస్తవుడు ఈ నిరీక్షణ కలిగి ఉన్నవాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం తీయండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మనం 2వ వచనం చదువుదాం. 2వ వచనం ప్రియులారా, ఇప్పుడు మనకు దేవుడి పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఆయన యందు ఏ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రుడిగా చేసుకున్నాడు. ఎలా చేసుకుంటాడు పవిత్రుడిగా? నిజంగా నీకు ఆ నిరీక్షణ ఉందా? నువ్వు ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుని పోలి ఉంటావనే నిరీక్షణ నీకుందా? ఉంది అన్నదానికి రుజువు ఏంటి?
ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభుని పోలి ఉంటాను అన్న దానికి రుజువు ఏంటి? నేను ప్రతిరోజు ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడు, నేను కూడా పరిశుద్ధుడిగా ఉండడానికి చూసుకుంటూ ఉంటాను. నేను చేయవలసిన చర్యలన్నీ చేస్తాను. ఎవరైనా క్షమాపణ అడగలా వెంటనే అడిగేస్తాను. ఎక్కడా నాకు ఆయనకి లెక్క తేడా ఉండద్దు. నేను ఇలాగ చెప్పి మీకు ఒక చిన్న చిన్న బొమ్మ చూపిస్తాను. ప్రభు దినం ఎలా ఉంటుంది తెలుసా? ప్రభు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. విశ్వాసుల లిస్టు జాబితా ఆయన ముందర ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ బోర్డులో నిలబడుతున్నారు. సరే, ఇది క్యాసెట్, వీడియో క్యాసెట్ పెట్టండి అనగానే పెద్ద తెర మీద నీ జీవిత చరిత్ర మొత్తం సినిమా ఆ తెర మీద నిమిషాల్లో జరిగిపోతుంది. ఇదంతా ఆ తెర మీద అంతా కనబడుతుంది. నేను చేయలేదు బ్రవ్వా, నేను అనలేదు బ్రవ్వా, నేను అలా కాదు బ్రవ్వా అనే అవకాశం లేకుండా ప్రతిదానికి రుజువు దాని మీద బొమ్మ కనబడుతూ ఉంటుంది. ఇలా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్టు తను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? నా సినిమా, నా క్యాసెట్ వేసినప్పుడు ఆ తెర మీద ఎలా ఉంటుంది తెలుసా? తెల్లగా ఉంటుంది, ఏమీ లేదు. ప్రభు అన్నాడు, ఏం లేదు, తీర్పు కోసం ఈయనకి తీర్పు తీర్చడానికి ఏం లేదు, వదిలేడు, దా నీ యజమానుడి సంతోషంలో పాల్గొంటుంటా. ఈ సన్నివేశాన్ని మనమందరం ఒకరినొకరు ఎదుర్కోబోతున్నాం. కనుక సాధ్యమైనంత వరకు, నీ చేతనైనంత వరకు దేవుడితో నీ అకౌంట్ ఎలా ఉండాలి? 0. నేను ఎవరికి వచ్చలేదు ప్రభా, ఎవరికి క్షమాపణ అడగడంలో వచ్చలేదు, ఎవరికి ధనం ఇచ్చే విషయంలో వచ్చలేదు. క్లీన్ చేయి, పైనుంచి కింద వరకు నేరారోపణ చేయడానికి ఏమీ లేదు నా జీవితంలో. ఈరోజు ప్రభు వస్తే ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధం ప్రభా. ఎందుకంటే ఇది నా రోజు జీవితం, నా నైతిక నేను జీవించే నా జీవితం నేను ఇలా జీవిస్తాను. ఎలా? సిద్ధపాట్లు. నేను సిద్ధపడుతున్నాను. పొరపాటు ఎవరైనా మాట అన్నారా, నేనే వెళ్ళి క్షమాపణ అడిగేస్తాను. క్లీన్, ఎక్కడ ఒక మచ్చ, ఒక ముడత, ఒక మాలిన్యం ఇందుకోకుండా ఎక్కడికక్కడ క్లీన్. కానీ ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను, ఏ రోజు ప్రభు ప్రత్యక్షం అవుతాడో ఆ ఒక్క రెప్పపాటున క్షణమున ఈ బొక్కలన్నీ నీకు కనబడతాయి. నువ్వు ఎవరెవరి క్షమాపణ అడగలేదో, ఎక్కడెక్కడ సిద్ధపడలేదో, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ లెక్కలు చూసుకోవాలో అవన్నీ నీకు రెప్పపాటున గుర్తొస్తాయి. ప్రభు 2 నిమిషాలు నేను చుట్టుముట్టుకు వచ్చేస్తాను అనడానికి నీకు సమయం ఉండదు. అందుకే ప్రతిరోజు నువ్వు ఎలా జీవించాలి? ఈ రోజే నా ఆఖరి రోజు, ఇవాళ నా ఆఖరి రోజు, రేపు నేను ఉంటానో లేదో నాకు తెలియదు. కనుక నేను ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరికి అప్పు ఉండదు, ఎవరికి ఎటువంటి తగ్గు ఉండదు, నాకు విరోధంగా ఎవరికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. రేపు నేను అక్కడ నిలబడినప్పుడు నా మటుకు నేను సిద్ధపడిపోయాను అనుకున్న లోపల కనుక ఎవరైనా వచ్చి, లేదు ప్రభా వీడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క నేరం మోపబడిందా, ఫినిష్, నా జీవితం అక్కడ అయిపోయినట్టే. అది నేను ఎలా ఉండాలా? ప్రతిరోజు ఎలా ఉండాలి? నేను మెలుగుగా ఎక్కడికక్కడ క్లియర్ చేసేసుకుంటాను. పొలంలో ఉన్నవాడు, నేను ఆయన రెడీయా? అయ్యో పొద్దున్నే కొంచెం మా ఆవిడతో నాకు చిన్న ఘర్షణ వచ్చింది, తప్పుగా ఒక మాట తిట్టేసి వచ్చేస్తాను. 2 నిమిషాలు నేను ఇప్పుడే క్షమాపణ అడిగి వచ్చేస్తానంటే సమయం లేదు మిత్రమా, టైం లేదు. మనం జీవిస్తున్న జీవితం ఎంత చులకంగా జీవిస్తాం కదా, ఎంత అనాలోచనంగా జీవిస్తాం. బోల్డ్ టైం ఉన్నట్టు దేవుడు లేఖనమే హెచ్చరిస్తుంది తెలుసా? మీరు అనుకున్నది గడియలో మనిషి కుమారుడు వచ్చాడు. మీరు అనుకున్నది గడియలో, ఇవాళ రాడలే, రేపు వస్తాడులే, రేపు తెల్లారి లోపల నేను అంతా సెటరైట్ చేసేస్తా, నేను అంతా సర్దేసుకుంటా అనుకునే లోపల మనిషి కుమారుడు వచ్చేసి వెళ్ళిపోతాడు. కనుక మనము ఈ నిరీక్షణ, ఆయన యందు ఈ నిరీక్షణ గలవాడు. ఏ నిరీక్షణ? నేను ప్రభువుని పోలి ఉంటాననే నిరీక్షణ గలవాడు ఊరికి దుప్పటి తనుకుని పడుకోడు. ఆదివారం క్రైస్తవుడిగా జీవించాడు, ఆదివారం దేవుణ్ణి ఆరాధించాడు. జీవితమే ప్రభువుకి ఆరాధనగా అలంకరించుకుంటాడు. ప్రభు మహిమ కొరకు జీవిస్తాడు. ప్రభు శక్తి ద్వారా, ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు.
ఇది ముఖ్యం. అందుకే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నేను త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పటికి 2 విషయాలు ఎప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి. వెనక ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ముందు ఆయన రాకడను జ్ఞాపకం చేసుకోవాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకో. నువ్వు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా వెనక ప్రభు మరణాన్ని, ఎందుకు ప్రభు నీ కొరకు చనిపోయాడో అది గుర్తు తెచ్చుకోవాలి. రేపటి రోజు ప్రభు రాకడను జ్ఞాపకం తెచ్చుకోవాలి. నువ్వు బలంలో ఎందుకు పాలు పొందుతున్నావు? చాలామంది నేటికి అనాలోచనగా చులకనగా ప్రసాదంగా కలగద్దుకుని నోట్లో వేసుకుంటారు. కానీ ఏమన్నారు? ఈ రొట్టెలో తిని ఈ పాత్రలు తాగినప్పుడల్లా మీరు నా మరణమును జ్ఞాపకం. ఎందుకు ప్రభు చనిపోయాడు, అలాగే ఎందుకు ప్రభు రాబోతున్నాడు, 2 విషయాలు నేను గుర్తుంచుకోవాలి. అంతేనా? చదవండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. ఏం పరీక్షించుకుంటావు? ప్రతి మనుషుడు ఏం పరీక్షించుకుంటావు? ఈరోజు ప్రభు గనక వస్తే ఆయన ఎదుర్కోవడానికి నేను సిద్ధమా? ఈరోజు ప్రభు కనుక నన్ను ఎదుర్కొంటే నేను ఆయనతో పాటు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నా సిద్ధపాటు ఉందా? ప్రభు వలలో పాల్పొందక మునుపు ప్రియమైన సోదరి ఏమని పరీక్షించుకుంటావు? ఈ క్షణం కనుక ప్రభు నువ్వు బల్లలో రొట్టె ముక్క నోట్లో వేసుకోగానే ప్రభు నీ ముందర ప్రత్యక్షమైతే నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధమేనా? ఉన్న పాటను ఈ క్షణం రొట్టె ముక్క నోట్లో వేసుకోగానే ప్రభు నీకు ప్రత్యక్షమైతే ప్రభుతోటి వెళ్ళిపోవడానికి నువ్వు రెడీ అయ్యానా? ప్రభు చేత నువ్వు అంగీకరించబడతావనే నమ్మకం నీకుందా? ఇది నేను పరీక్షించుకోవాలి. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి ఏ క్షణమైనా సరే ప్రభు వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి? సిద్ధంగా ఉన్నాను. ప్రభు అలా సిద్ధంగా ఉన్నానంటే ప్రతిరోజు నేనేం చేయాలి? ఆయన ఎలా పరిశుద్ధుడుగా ఉన్నాడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరితో ఎటువంటి తగాదు, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎవరికి పూర్ణకుండా చేస్తూ చూసుకుంటాం. ప్రభు అందరినీ కనిపించడం నేను కనికరిస్తా. ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. ఏమని పరీక్షించుకోవాలి? ప్రతి వారం పాల్పొందుతాం. ఏమని పరీక్షించుకోవాలి? ఈ క్షణం ప్రభావం వస్తే నేను నీతో పాటు ఆడడానికి సిద్ధంగా ఉన్నానని అది పరీక్షించుకోవాలి. కనుక మనం అందుకే ఏమంటాడు 29వ వచనం చూడండి. అందుకే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష మీద కలగటకై తిని త్రాగుతున్నాడు. ఇందువలన చాలా మంది నిద్రించుతున్నారు. కరెక్ట్. నాకు ఎలా వర్తిస్తుంది? ఆత్మీయంగా నేను బలహీనంగా ఉన్నాను, ఆత్మీయంగా రోగులై ఉన్నాను, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను సిద్ధపాటు గురించి ఆలోచించట. నేను చేసిన 1-2 చిన్న పాపాల విషయంలో ఆలోచన కలిగి క్షమాపణ అడిగేసి ఆ రోజులో పాల్పొందుతున్నాను. ప్రభు ఈ రోజు కనుక ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా లేదా నేను ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదంటే లోకం అంటే నాకు మక్కువ. ఈ లోకంలో నేను చలామణి అవ్వాలి, అది కూడా దేవుడి మీదుగా చలామణి అవ్వాలి. మంచి సంఘానికి చెందిన విశ్వాసిగా చలామణి అవ్వాలి. మిగతా సంఘాలు ఒకలా ఉంటాయి కదండి. ఆ సంఘం అంటే ఒక ప్రత్యేకంగా వాళ్ళ క్రమం అంతా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ముద్ర కొరకు
మరి ఏం చేస్తే నేను ఆ జాబితాలోకి వస్తా? 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందదు. తీర్పు పొందకుండా ఉండాలి. నాకు తీర్పు రాకూడదు, ప్రభు నాకు తీర్పు తీర్చకూడదు అంటే ఏం చేయాలంట? నీకు నీవే తీర్పు తీర్చుకో. మానవుడు ఉండే పెద్ద బలహీనత ఏంటో తెలుసా? ఎదుటి వారికి తీర్పు తీర్చే సోదరు. మాటికి వాడిలా వీళ్ళ అలా కాదు. ప్రభు ఏమంటున్నాడు? నేను కనుక నీకు తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి. నువ్వెలా ఉన్నావో చూసుకో. ఈరోజు ప్రభు ప్రత్యక్షమైతే ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలవా? ఈరోజు ప్రభు ప్రత్యక్షమైతే ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి, ప్రభా భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలం నేను నీ కొరకు జీవించాలని చెప్పగలవా? ప్రభా నేను నీ నమ్ముకున్నాను, ప్రభా నీ దశమాలను నమ్మకంగా వేశాను, నీ మందిరాన్ని నమ్మకంగా వచ్చాను, ఇవన్నీ నువ్వు ఉత్తీర్ణం చెయ్యవు. These things will not qualify you to the kingdom of God. No. నీవే. No. నేను మాట్లాడిన మాట నీకు మహిమకరంగా లేదు, నన్ను క్షమించు. నేను మాట్లాడిన మాట ఎదుటివాడిని గాయపరిచింది, నేను వాడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నన్ను క్షమించు, నేను గాయపరచడానికి మాట్లాడాను. ఎక్కడికక్కడ నా అకౌంట్ ప్రభుత్వంతో దేవునితో నా అకౌంట్ 0 ఉండాలి. ఎక్కడ కూడా ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు అనే పేరు రాకూడదు. అందుకు నేను ఎలా ఉండాలి? ప్రతిరోజు నేను దేవుని విషయంలో నేను ఎలా ఉన్నానో నేను అది జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ఉంటాను. ఈరోజు ఆ గంట సేపు వర్తమానంలో చాలా విషయాలు మాట్లాడాను. అన్నీ నువ్వు ఉద్దేశించిన మాటలే కదా నేను మాట్లాడింది, లేకపోతే నా తెలివితేటలు ఎవరైనా నేను కనపరిచాను నాకు చూపించుకోవా? నేను సెర్చ్ చేసుకుంటాను. దేవోక్తులను బోధించేవాడు ప్రతి విషయం, ప్రతిసారి ప్రతి చిన్న విషయం ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను విడిచిపెట్టాను అదే కనుక నేను ఒకవేళ దేవుని మహిమకరంగా జీవించాలంటే ఏం చేయాలి? ఒకవేళ నేను దేవుని మహిమకరంగా జీవించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నేను దేవుని మహిమపరిచినట్టు అవుతుంది? ఏం చేస్తే నేను దేవుని మహిమపరిచినట్టు అవుతుంది? చెప్పండి, సాంబార్ చల్లారిపోతాం. ఏం చేస్తే మనం దేవుని మహిమపరచగలం? ఏం చేస్తే? దశమాగాలు వేస్తేనా? మందిరాలు భోజనాలు పెట్టుకుంటేనా? కానుకలు వేస్తేనా? నమ్మకంగా మందిరానికి వస్తే దేవుని మహిమపరిచినట్లా? ఏం చేస్తే దేవుని మహిమకరంగా అవుతుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. తొంభై 98వ పేజీ. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కనుక చేయడానికి దేవునికి ఇచ్చిన పని ఏం పని? ఏలియాలాగా జీవించడం, ప్రత్యేకింపబడిన జీవితం, దేవుని కొరకు రోషం కలిగి జీవించడం, దేవుని విషయంలో నమ్మకంగా జీవించడం, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని లేఖనాల విషయంలో. ఇది దేవునికి ఇచ్చిన పని, ఒక తరాన్ని సిద్ధపరిచే పని, ప్రభు రాకడ కొరకు మార్గం సిద్ధపరిచే పని. ఎలా సిద్ధపరుస్తాం? ప్రభు రాకడ కొరకు మార్గం ఎలా సిద్ధపరుస్తాం? నేను జీవిస్తున్న ప్రభు కొరకు జీవిస్తున్న ప్రత్యేకింపబడిన జీవితం, అది పరిశుద్ధంగా జీవించటం వలన. మీకు ఒక చిన్న మాట చూపిస్తా, చూడండి. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు,
ఇంటికి వెళ్ళక చదవండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసమును కాపాడుకోండి. ఏ పౌలు తన జీవితంలో 30 సంవత్సరాలు తోటి క్రైస్తవుని హతమార్చాడో, అనేకుల్ని చెరసాల్లో వేయించాడో, క్రైస్తవుని చిత్రహింసలు పెట్టాడు. తన జీవితంలో 30 సంవత్సరాలు క్రైస్తవుని నరికాడు. అలాంటి క్రైస్తవుడు ఈ మాట అంటున్నాడు. 30 సంవత్సరాల తర్వాత అంటే 65వ ఏటకి పౌలు ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుంది. 30 ఏళ్ళు నువ్వు ఏ క్రైస్తవుని హత్య చేయలేదే. నువ్వు నేను పౌలు కంటే మెరుగైన స్థానంలో ఉన్నావు. నువ్వు నేను పౌలు కంటే మెరుగైన బిరుదు పొందే స్థానంలో ఉన్నావు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పౌలు వంటి ఘోరమైన పాపాలు నువ్వు నేను చేయలేదే. అయినా పౌలు 34 ఏళ్లలో ఏమంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసం కాపాడుకుంది. అపోస్తలుల్లో నాయకుడైపోయాడు. దేవుని విషయంలో దేవుని కొరకు ఎలాంటి తీర్పు పొందాడు, ఎలాంటి మారుమనసు పొందాడంటే, చచ్చిన శవం మీద పౌలు నీడ పడితే ఆ శవం లేచి కూర్చునేది జీవంతో. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అలాంటి ఏరియాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ఏరియా ఎవరు కాదు, నువ్వే. దేవుడు నీకు ఇప్పించిన అప్పగించిన పని. రేపటి రోజు నువ్వు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు, ప్రభువా భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి నేను మహిమపరిచితే అనే స్థితిలో నువ్వు నేను ఉన్నాను. మనం అలా ఉన్నామా? మహా అయితే ఏంటి, నేను మారుమనసు పొందా, ఇన్ని గ్రామాల్లో సువార్త చేశా, ఇంతమందికి దేవుని వాక్యం బోధించా. ఇలా ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నట్టు మనం పరిశుద్ధమై ఉన్నామా? ప్రతిరోజు మనం పరిశుద్ధపరచుకుంటామా? భూమి ఆయన అప్పగించిన పనిని మనం సంపూర్తి చేస్తున్నామా? నిజంగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రభు కళ్ళు పెట్టి, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ నేను నీ మహిమ కొరకు జీవించింది అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఏం పరీక్షించుకుంటాం? ప్రభు నా స్వార్థం కొరకు, నా ఇచ్చల కొరకు, నా చిత్తం కొరకు నా బ్రతుకుని నేను నాశనం చేసుకుంటున్నాను, నన్ను క్షమించు. దేవుడు రాబోయే ఏలియా నీలో చూస్తున్నాడు, సంఘంలో చూస్తున్నాడు. అలాంటి సంఘం కొరకు కనిపెట్టుకున్నాడు. ఏ సంఘం ఏలియా చేసిన పని చేస్తుందో, ప్రభు రెండో రాకడ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తుందో, అలాంటి సంఘం కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకని ఆ ప్రవచనం, ఆ ప్రభు మా భయంకరమైన దినం రాకముందే నేను ఒక ఏరియాని మీ అందరూ పంపేదను, ఆ ఏరియాదే దేవుని సంఘము. నాకు ప్రియమైన సోదర సోదరి, మనందరికీ ఒక ఆదరణకరమైన మాటతో ముగిస్తాం. ఒకవేళ ఈ రోజులు ఈ మాటలను వినలేదు, ఈ రోజు నీకు అనిపించచ్చు నా జీవితం నేను చాలా వృధా చేసుకుంటాను. నీ ఆదరణ కొరకు ఆ దేవుడే ఒక మాట చెప్పాడు. మన మందిరంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, క్రీస్తు సంపూర్ణ బోధ ఇక్కడ మీకు వినబడుతుంది. నాకు అనుకూలమైన వాక్య భాగం తీసి నేను దంచిపడేది అలా కాదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఏం రాసిందంటే, ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. తీయండి, ఎవరైనా తీసి చదవండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మనమంతు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. అంటే ఇంతకాలం వృధా అయిపోయిందని నీకు అనిపిస్తుందా? ఇంతవరకు నాకు తెలియపరచలేదు, ఎవరి దగ్గర ఎక్కడ నేను వినలేదు, నా దేవుతాన్ని నేను 3వ వంతు వృధా చేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావా? ఇగో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. అజ్ఞాన కాలం, నీకు తెలియని కాలంలో నువ్వు అలా ఉన్నందుకు దేవుడు చూసి చూడట్లేదు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. కానీ ఈ రోజు నువ్వు ఈ సత్యాన్ని విన్నావు కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందు.
ఇప్పుడు దేవుని కొరకు, ఇప్పుడు దేవుని కొరకు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండడానికి, ప్రతిరోజు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండే జీవితాన్ని జీవించడానికి మనము ఉంటే అప్పుడు మనం సిగ్గులేని ముఖంతో దేవుని ఎదుర్కోగలం. చేయటకు భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి నేను మహిమపరిచింది నేను అడగలం. అప్పుడు మనం ఏలియా జాబితాలకు వస్తాం. దేవుడు పంపించిన ఏలియా వంటి స్థానంలో నువ్వు నేను ఉంటాం. ఒకవేళ మనం పనికి మారిన క్రైస్తవ జీవితం జీవిస్తాం. దేవుడు నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను చెప్పుకుంటా. లోకము ఉన్న వైపు మనం కూడా ఉంది. ప్రభు రాకడ దినం మనం తిరస్కరించబడిన దౌర్భాగ్య స్థితిలో ఉండకుండా ఉన్నట్టు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి సత్యాన్ని బయలుపరిచాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రభు మనలో పాల్పొందకములు నిజంగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? మనం అలా సిద్ధంగా లేని ఎడలా అది యథార్థంగా ప్రభుత్వం నిధులు ఒప్పుకుందాం. ప్రభు మేము సిద్ధపాటు కలిగి లేము. నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి ఈ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని హెచ్చరించావు. కనుక ఈ రోజు నుండి ఈ గడప దాటి ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితంలో మార్పు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ సత్యాలు విన్న తర్వాత కూడా ఒకవేళ మార్పు లేకపోతే నువ్వు దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు. దేవుడు నిన్ను కాపాడు. కనీసం ఎప్పటి నుంచైనా నీ ఆత్మీయ జీవితంలో మార్పు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ నీకు అర్థమయ్యి ఉంటే, దాటుకుంటే కాదు అనుకుంటే మాత్రం నేను ఎవడు వచ్చేది. ఇది మాత్రం వాస్తవం. నా మటుకు నేనైతే పరీక్షించుకున్నాను. ఎస్, ప్రతి విషయం ప్రతి చోట సంవత్సరాలు గడుస్తున్న కొలది అనేక బలహీనతల నుండి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే అదే ధ్యాస. నేను సిద్ధమా? ప్రభు ఈ క్షణమా ప్రత్యక్షమైతే నేను రెడీగా ఉన్నానా? నేను సిద్ధమా? ఇంకా దేనైనా పట్టుకుని వేలాడుతున్నానా? అలాగే ప్రార్థన చేసుకున్నాను. దయచేసి మోకరించి